దొండకాయ, వంకాయ, గోకరకాయ మిక్స్డ్ కర్రీ చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి పెట్టుకోండి. కొద్దిగా పల్లీలు, ధనియాలు, 3 లవంగాలు, 2 యాలకులు, 2 ఎండుమిర్చి ఎర్రగా వేయించుకోవాలి. కొద్దిగా కొబ్బరి పొడి వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. వేయించుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేయాలి. 1 టీ స్పూన్ ఆయిల్ ఇంకా కొద్దిగా యాడ్ చేయాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, మిర్చి ఎర్రగా వేగాక ఆనియన్ యాడ్ చేయాలి. చిటికెడు పసుపు, కొద్దిగా అల్లం వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా అల్లం ఉడికాక గోరుచిక్కుడు, దొండకాయ, వంకాయ యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్ల ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. సగం మగ్గిపోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. తగినంత కారం వేయాలి. బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. మిక్సీకి వేసుకున్న మిశ్రమాన్ని వేసి కలపాలి. మీడియం 2 టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిసేపు ఉడకనివ్వాలి. కొద్దిగా నీళ్ళని కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళని వేసుకోవాలి. పదిహేను నిమిషాల పాటు ఉడకనివ్వాలి. రెండు నిమిషాల పాటు ఉడికించుకొని బంద్ చేసుకోవాలి. టేస్టీకరమైన కర్రీ రెడీ.